వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. నేను మీ అనుపమ్ యాదవ్. ఈరోజు విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్లోని డాక్టర్ నమ్మప్పలరాజు గారు బీసీవై పార్టీ కార్యాలయంలోని ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ నమ్మప్పలరాజు గారు ఆధ్వర్యంలోని ఒక నలుగురికి ఈరోజు పార్టీలో వెల్కమ్ చేయడం జరిగింది. వాళ్ళు కండువా వేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం మన రాష్ట్రం ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ రత్న గారు మాట్లాడి వాళ్ళు రావడం చాలా మాకు ఆనందదాయకం. ఇలాగే కమిటీ మెంబర్స్ పెరిగిన కొలది మేము పార్టీని బాగా బలోపేతం చేస్తారని చెప్పారు. సో నెక్స్ట్ ఈరోజు రాష్ట్ర మెయిన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు రమణ గారిని అడిగి తెలుసుకుందాం పార్టీ యొక్క విధి విధానాలు ఎలాగున్నాయి, రాబోయే కాలంలో పార్టీ ఎలా పనిచేయబోతుంది. సార్ నమస్తే. సార్ నమస్తే, నా పేరు అల్లు రమణారావు. బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైన దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మా బోడే రామచంద్ర యాదవ్ గారు అమర నిరాహార దీక్ష 4 రోజులు చేపట్టినందుకే కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టింది. అందులో భాగంగానే వైసీపీ పార్టీ కూడా బీసీల భజన చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. కానీ మాకు సిలికలు తెచ్చి మరి మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అది మంచి పద్ధతి కాదు. మా పక్క ప్రాంతం అయినటువంటి జీవీఎంసీ 77వ వార్డు ప్రాంతం నుంచి కొంతమంది బీసీవై పార్టీలు అభిమానించి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, తద్వారా 2029 జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో మా ఆయన సత్తా ఏటో సాటి ఆయన్ని ఎలాగైనా రాజ్యాధికారం దిశ వైపు తీసుకెళ్లడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు గంటాపదంగా చెప్తూ పార్టీలకు ఆహ్వానించారు. వాళ్ళని వార్డు అధ్యక్షులుగా కూడా కొంతమంది నియమించి ఆ వార్డులో పార్టీని బలోపేతం చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి మా వంతు సహకారంగా మేము పక్కనే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాము. మా పక్క ప్రాంతమే కాబట్టి వాళ్ళకి వెన్నంటూ ఉంటూ ప్రతి విషయంలో కూడా మేము దన్నుగా నిలబడతామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ, మరొక విషయం ఏంటంటే రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ 77వ వార్డులోని మా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి మీకు గంటాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ రెడ్లు ఓట్లతో పాటు బీసీల ఓట్లు కూడా ఉన్నాయి, అదేవిధంగా ముస్లిం ఓట్లు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ మా పార్టీకి దన్నుగా నిలబడతారు. కాబట్టి ఆ దన్ను ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని మా 77వ వార్డులో మాత్రం గత 2 సార్లు పెట్టి అది వైసీపీ పార్టీ గెలుస్తుంది అక్కడ. కానీ ఈసారి మాత్రం